బ్రో ఓకే రెడీ లవ్ ఆల్ కొట్టాలి మాస్టర్ 3-0 తో కొట్టాలి 3-0 కమ్ ఆన్ లవ్లీ సూపర్ సూపర్ ప్రతి షాట్ పడతానే ఉండాలా మీరు మారాలి వెళ్ళిపోదాం ముందుకి కుదిరినప్పుడంతా వెళ్ళి కొట్టేద్దాం భయపడిపోవాలా పెద్దవాడు లవ్లీ ఓ అది ఆయన స్పీడ్కి బ్లాక్ అయితే చేయగల కంట్రోల్ చేయలేకపోయినా నేను అంత గట్టి కూడా పెట్టలే 15 ఆల్ సాఫ్ట్ హ్యాండ్స్ పెట్టాలి ఇగో ఓకే రీసర్ 15 ఆల్ వదిలేండి అంతే సూపర్ 15-30 గుడ్ ట్రై అన్నా కమాన్ మాస్టర్ వదలకూడదు ఛాన్స్ ఇవ్వద్దు అవుట్ మీరే మా బ్రో కొత్త కదా ఆయన అన్ని బాల్కి పవర్ వాడేస్తున్నారు అవుట్ మీరే ఎంత గోల్డెన్ వచ్చేసారు అయ్యో కానివ్వండి అవుట్ బ్రో బయట మీరు అటెంత భయపించద్దండి వదిలేండి 1-0 ఓకే కమాన్ రెడీ లవ్వాలి జాగ్రత్త సామాన్ జాగ్రత్త నెట్ లేదు తగలేదు నెట్ తగిలిందా నేను అంత లోగా కొట్టాను అనుకున్నానే అంత క్లియర్గా నెట్ మాస్టర్ అవునా రీసో కమాన్ 1 మోర్ నెట్ కదా ఫస్ట్ నెట్ కదా నెట్ తగిలితే ఏం ప్రాబ్లం రీసో లవ్లీ వస్తా వచ్చేస్తా మీరే అబ్బా మీరెందుకు అబ్బా గెలిచాం ఆయన సమ్మన్ వచ్చేసింది అనుకున్నా నేను రెడీగానే ఉన్నాను భయపెట్టేలే అదే నేను భయపడ్డా 15 ఆల్ కాదు 1 పాయింట్ ఫస్ట్ పాయింట్ అయింది 15లో లవ్లీ అయిపోలా సూపర్ అది 30లో మన వాలీలు అన్నీ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి 30లో అయ్యో కొంచెం కాస్తలో ఫైనల్ స్వస్తిలో ఓకే 30-15 లవ్లీ వదిలేండి అవుట్ 40-15 అయ్యో ఇగో తేడా తగిలేసి 40-15 రీసర్వ్ సారీ మాస్టర్ ఇంక ఛాన్స్ ఇవ్వకు నేను కూడా ఓకే 40-30 గేమ్ 2-0 రెడీ
అవుట్ వదిలేండి. డైరెక్ట్ లవ్లీ. సింక్ ఉంది అన్న. బాల్ అయ్యో సరిగ్గా పడలే. అబ్బా. స్కోర్ 15లో 15-30. యా కమాన్. సారీ. ఏం కాదు. లవ్లీ. 15-40. వెయిట్. మైక్ దద్దరిల్లిపోయిందా? అయ్యో 30-40 కమాన్. ఓకే. బాగుంది. Yes, game. సెకండ్ సార్ వాళ్ళ టెన్షన్ ఉంటుంది. Seriously. ఎవరు 1-2 మీరు వెళ్తున్నారా? ఓకే. మనం 6 కొట్టాలా? 6-0 కొట్టేసి వెళ్ళిపోతాం. రెస్ట్ తీసుకో మళ్ళీ. లేకపోతే నాకు తెలుసు కదా. అవునవును. మన కాంబినేషన్ ఫస్ట్ మీతో కలిసి కొట్టి నెక్స్ట్ రౌండ్లో మిమ్మల్ని కొట్టేస్తే సరిపోతుంది నాకు. ఏదిదా నెక్స్ట్ సెట్లో మార్చినప్పుడు ఆపకి వెళ్ళిపోతే చాలా ఇద్దరు సంతోషులు. మందే కదా సర్వ్. అవును మీరే సర్వ్. అవచ్చావు బ్రో. సార్ షార్ట్. థర్టీలో మీరే. అబ్బా రికార్డ్ అవుతుంది. అయ్యో అన్నీ వస్తాయి. స్లో మోషన్ కూడా చేద్దాం. బాల్ 40లో అయిపోయా. సింపుల్గా అటు తిరిగి ఈయన సర్వ్ ఎత్తాలి. 1-0. లవ్లీ. సూపర్. ముందుకు వచ్చే టైం కుదరలే, లేకపోతే వచ్చేస్తుంటా. టేకన్. వదిలేండి. అమ్మా సూపర్ లీవ్. 15 ఆల్. లవ్లీ. ఓకే వచ్చేసా. ఇంక వాలీలే పట్టండి. గ్యాప్లో భలే వేసాడే. నేను అది మన రిఫ్లెక్స్ అంత లేదు, ఇంకా సరంగా పెట్టేంత లేదు. ఇంకా ఎంత 30-15 అంతే కదా. లవ్లీ 30 ఆల్. ఇప్పుడు 30 ఆల్. పోన్లీ సర్వ్లో పోలే ఎలాగైంది. ఇది కూడా పోనేవాను. కమాన్. గ్రిల్. Yes. 30-40.
ఓ సారీ మాస్టర్, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నా. ఇట్లా గోల్డెన్ పాయింటా? అయ్యయ్యో చా, చేతులారా పోయింది. అది ఈజీగా రావాల్సిన పాయింట్, కొట్టేసినా బాగుండేది. లక్కీగా ఎత్తాడు బేసిక్గా. అవును. ఎస్, అమ్మా అక్కడ బాల్ పోయింది, అదే తగలలేదు అనుకో. 2-0. లవ్లీ. నేనే సర్వ్. సూపర్గా ఉంది. రెడీ, లవ్ ఆల్. సూపర్. ఫిఫ్టీన్ లవ్. అవుట్. అది సారీ మస్. లవ్ 15 ఆల్. లవ్లీ అబ్బా. డైరెక్ట్ తగల. బ్యాట్ No. Not bad. No. డైరెక్ట్ దాని టచ్. He touched it. No, డైరెక్ట్ హిట్. బ్యాట్ టచ్ ಆಗಲಪ್ಪ. See, the sound is came from the ball mesh, not with the bat. 30-15. Out. 40-15. Lovely. Taken. Wale. Lovely. Wow. Hey! అరే పర్లేదు, ఇప్పుడు ఈ పాయింట్ సరిపోద్ది. 40-30, ఇంకా 40-30లో ఉన్నా. ఎవరు మనమా? మన 40-30. మీకు పాయింట్ కావాలంటే సర్లో ఇచ్చేస్తాం చూడండి. అయిపోయిందా గేమ్? 3-0. వివేకన్న, హరికి బ్రో, ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం. మంచి గేమ్. మనం ఇంత ఆడదామా? ఆడదాం. We can play? No? Okay. ఓకే. వాళ్ళే పిలుస్తారు నిమిషం చూస్తే. లవ్లీ. మనం ఇవి నేర్చుకుందాం కొంచెం ఓపిక చూసి. ఆయన పెద్ద ఆయన కొడుతున్నాడు. ఆ పెద్ద ఆయన ఎట్ట కొడుతున్నాడు చూడు, చూసారా? అది రావాలి. నాది ఇంకా ఇలా రావాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది? గేమ్లో మరి ఆ ఊపులో ఉన్నప్పుడు భయంగా ఉంది. అలాంటి ప్రాక్టీస్ చేద్దామంటే ఫెయిల్ అయ్యే టైం తీసుకోలేకపోతున్నా. మీరెవరితో ఆడలేదు మాస్టారు? మీరెవరితో ఆడలేదు కాంబినేషను? అవుట్. నేను వివేక్ ఆడామా? ఆడారా? అందరితో ఆడేసా. మీ బ్రోతో చాలాసార్లు ఆడారు. ఈ ఇద్దరితో ఆడారా? ఏం పర్లేదు. అప్పుడు బాగా జరిగిందమ్మా సార్. దుబాయ్ మాల్, డెజర్ట్ సఫారీ. యాజ్ పర్ రూల్ రీసర్వ్. డెజర్ట్ సఫారీ ఏంటన్నా మర్తేసాడు. ఏదో ఎక్కడో షార్జా సైడ్ ఎక్కడో తీసుకుని. అవునవును, బాగుంది. శాండ్ ఎలా ఉంది? రెడ్ జీవన, బట్ అన్ని అంత లేదు మాస్టర్. ఎందుకో నాకు ఈసారి కొంచెం. అవునా? క్రౌడ్ ఎలా ఉంది అక్కడ? చాలా క్రౌడ్. అవునా? మీరు ఎంత పడింది మీకు? 150 మనిషికి. అయినా క్రౌడ్ ఉందా? 150. వాడు విఐపి వాడైతే 150 నాది ఉన్నాడు కూడా కాంట్రాక్ట్. 150 వాడు చాలా లిమిటెడ్ అసలు. క్రౌడ్ అయితే ఎక్కువ ఉండరు. అక్కడి నుంచి మళ్ళీ 40 నిమిషాలు డ్రైవ్ చేసుకుని అక్కడైతే పెద్ద క్యూ. మళ్ళీ ఎవరు సార్?
మీ బ్రో ఏజ్ ఎంత? మీకంటే పెద్ద కదా? 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్ద. సో స్వాతి గారు కూడా మీకంటే పెద్ద, కానీ పెద్దల్లుడు ఇంటికి, పెద్ద చిన్న అల్లుడు అనమాట. పెద్దల్లుడు ఇంటికి. అంటే స్వాతి గారిని చూశాను కదా, అరికి వాళ్ళ వైఫ్ని. ఆమె 19 years పాప ఉందని నమ్మలేం. ఇక ఫస్ట్ చూసినప్పుడు మన పాపని చూసావంటే నువ్వు నమ్మలేవు. ఇంకా హైటెక్ ఉందా పాప? ఆ పాపని వాళ్ళ అమ్మని పక్కన పెడితే అక్క చెల్లిలాగా ఉంటుంది. బాబు లేదు, ఈయన కూడా సరుకు జాగ్రత్త. అరికి బ్రో కూడా అంతే నమ్మలేం. ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఆయన బాడీ అంట. వాళ్ళ నాన్నగారు కూడా అంతే స్లిమ్. ఇది స్లిమ్ ఒకటి, ఇంకోటి ఆయన ఫిట్నెస్ ఉన్నది బాగా. అది నేను రన్నింగ్ చేస్తాడు. ఈయన నెట్ల మీద బాగా థ్యాంక్ యూ బ్రో, సారీ. ఆయనకి బాగా స్పోర్ట్స్ సిస్టమ్ బాగా ప్రిపేర్ అయ్యొచ్చు. పెడల్ అని బాగా చెప్పాను. ఆయన నెక్స్ట్ ఫ్రైడే ఉంటారా మరి? నెక్స్ట్ ఎప్పుడు ఫ్రైడే? యాక్చువల్గా అయితే మనం ఫామ్ హౌస్కి వెళ్తాం కదా, తిరిగి వచ్చినప్పుడు ఫ్రైడే అయితే అప్పటికైతే ఉంటారు ఖచ్చితంగా. సెకండా? కానీ అప్పుడు మనం ఇక్కడ ఆడలేము. ఫ్రైడేనా అది? మనం వెళ్ళి థర్స్డే నైట్ కాడ ఉంటాం. సో ఫ్రైడే ఆఫ్టర్నూన్కి అయినా డేట్ January 1st వెళ్తాం. 31st కాదు, ఫస్ట్ వెళ్ళిపోతున్నా. సెకండ్ ఏ టైం ఫ్లైట్ తెలియదు. ఫ్లైట్ ఎప్పుడు? ఎందుకంటే సెకండ్ మనం అక్కడి నుంచి వస్తూ ఉంటాం. ఉదయం ఫ్లైట్ ఎలా మనం బుక్ చేసుకున్నంత ప్రకారం అయితే Jan 1st ఈవినింగ్కే బుక్ చేసుకోండి. కనుక్కున్నారా ఫ్లైట్? అయితే టెన్షన్ అయిపోతుంది మీకు కూడా. నైట్ ఆయన బ్యాడ్మింటన్ బాగా ఆడుతాడు. చెప్పారు, మంచి ప్లేయర్. హ్యాండ్ మూమెంట్స్తో అర్థం. టెన్నిస్ యూఎస్లో బాగా ఆడేవాడంట. ఇప్పుడు మనకి చాలా కొత్తగా వచ్చే వాళ్ళు వచ్చారు కదా, కావాలి మేము మధ్యలో పవన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చారు, నా ఫ్రెండ్. తర్వాత మీ ఫ్రెండ్ ఒక ఆయన తీసుకొచ్చారు. అలా ఒక కొత్తగా 2-3 వచ్చారు మధ్యలో. కానీ వాళ్ళ ఈయనకి అసలు సంబంధం లేదు. ఈయన డైరెక్ట్గా వచ్చి ప్రోలో దూరేసి ఆయన కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు టైం కూడా తీసుకోవాలి. అసలు మనకి స్టార్టింగ్లో ఉంటుంది కదా కొత్తగా వచ్చిన, మనం కూడా డైరెక్ట్ ఆయనకి కొట్టకూడదు. అలా 1-2 సార్లు ఆయన కొట్టిన తర్వాత కోపం వచ్చేసి జాలి లేదు, దయ లేదు, కొట్టాలండి. అయినా కూడా ఫాస్ట్ మూమెంట్ లేదు మనకి. ఇంకా మాస్టర్ గేస్తుంది. ఆ బాల్ అంత కష్టపడితే ఆయన చేంజ్ అవ్వట్లే గేమ్. అలాగే హిందీ గురుది, ఇంకా గేమ్ మారాలి. అవుట్. పవన్ చాలా మారింది. పవన్ నేను కూడా అప్రిషియేట్ చేయాలండి. పవన్ చాలా మారింది. నేను వీడియోస్ కూడా చూస్తాను కదా, ఆయన గివప్ ఇవ్వట్లే. ఎంత కష్టం వచ్చిన బాలేనా ఎత్త అవతల వేసేస్తున్నాడు, ఎంత దూరమైన పోయినా కానీ. చిన్న సంతోషం మటుకు బాగా కష్టపడుతున్నాను మనసుని. ఇందాక మొత్తం నీరసపోయిపోయాను నేను ఆయన ఉన్నప్పుడు. నాకు కొట్టండి, ఆయన కొట్టండి. మీకు దమ్ముంటే మీరు మేము గెలవాలి. గెలిచాలని కొట్టద్దు. నేను దమ్ముండే నీకు కొట్టి మీరు నాకు కొట్టేసి కిల్ చేస్తే మాకు ఆ దమ్ ఏం చేస్తున్నాయి ఆయనకి. నేను గేమ్ 2 అన్నా అయిపోయిందంట. అయిపోయింది. కొత్త సెట్ మనం అందరినీ కొట్టేసామా? రెడీ న్యూ సెట్స్. ఐ థింక్ అందరూ ఆడేస్తారు కాబట్టి మళ్ళీ ఎట్లా వచ్చినా పర్లేదు. ఓకే, ఇది ఎవరికి? ఇది ఓకే, సూపర్. ఓకే, 1 2 you 2 మనం రెస్ట్ తీసుకోవాలి. రండి 3 4. ఓకేనా? సంతోష్ అన్న, సంతోష్ వివేక్ మనలేండి ఒకేసారిగా. ఈసారి రెస్ట్ తీసుకుని ఇద్దరు మనం ఇక్కడ వాలీ ఆడతాం. వీళ్ళతో ఆడితే బాగుంటుంది. వీళ్ళు ఆడలేదు, వాడు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఆడితే మనం కొట్టాలి ఉంటుందా? మన ఇద్దరు వాళ్ళిద్దరిని కొడితే రండి మనం ఆడదాం. బ్యాక్ హ్యాండే ట్రై చేద్దాం. మీరు కూర్చోండి, మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. ఇంకొచ్చు రండి. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను సార్ బ్యాక్ హ్యాండ్ మాత్రమే. సరే
వాడేదో వీడియోలో చెప్పాడు ఇంత దూరం కూడా బ్యాక్ హ్యాండ్ ఆడొచ్చు అనేసి. దాటినాకే 4 హ్యాండ్, సో అదంతా బ్యాక్ హ్యాండ్ కవర్ చేయొచ్చు అనేసి. సో అందుకే బాగా బ్యాక్ హ్యాండ్ ఆడదాం. సరే బస్. సారీ నాకు ఐ థింక్ మీకు 4 హ్యాండ్ వస్తుంది ఎందుకంటే నేను ఇలా ఆడుతున్నప్పుడు. ఓకే ఓకే నో ప్రాబ్లం. కానీ 31st ఏం వేసారు ప్లాన్? ఏమైనా ఉన్నాయా? అది వివేక్ అని ఇప్పుడే అంటున్నాడు. ఎవరికి ఏం లేదు, మీరు ఇది 2 ఫ్యామిలీ కదా, మీరు మీతో మాట్లాడదాం ఇప్పుడే అంటున్నారు. ఏమీ లేదు అంటే వివేక్ అని వాళ్ళ ఇంట్లోనే గ్యాదరింగ్ లాగా పెట్టుకుందాం అనేసి అంటున్నాడు. గుడ్ షాట్. అదే లూజ్ అవుతాను. ఆ మధ్య మధ్యలో ఒక బాల్ లూజ్గా పడుతుంది సార్, దాన్ని ఆపాలి. పవర్ఫుల్గా వస్తున్నప్పుడు ఇలా పెడతామా, అది ఇట్లా పెట్టాలి, ఇలా పెట్టాలి. కరెక్ట్, అవును. వా ఇదే అని చెప్పింది. అది సాఫ్ట్ హ్యాండ్స్ పెట్టేస్తున్నా గట్టిగా పడ. మీరు ఇందాక ఒకటి ఇలా తీసుకొట్టారు కదా, కరెక్ట్ చేశారు. మనం ఏం చేస్తాం అంటే ఇట్లా పెడుతున్నాం తప్ప ఇలా జరిగి ఈ టైం వస్తుంది, అలాగే ఇలా జరిగి ఈ టైం వస్తుంది. అది అదే ఒక అడుగు కాకుండా వెనక్కి పెట్టచ్చు ఇట్లా.
స్కోర్ అబ్బో 3-0 కొట్టారా. నీ బదులు మేము పక్క తీర్చుకుంటాం. ఎవరు సార్ అన్న? అనుకున్నంత ఆడలేకపోతున్నా. అంటే మనం మ్యాచ్కి ముందు చాలా అనుకుని వస్తాం కానీ ఆడలేకపోతున్నా అంతగా. చాలా తప్పులు పోతున్నాయి. ఉండండి సారీ అండి. బ్రో అలసిపోయావా? తప్పేం చేశానంటే ఇలా వచ్చి హారిజాంటల్ కదా. రెడీ. అయ్యో అయ్యయ్యో అయ్యో, అది కాదు, నేను అప్పటికీ వదిలేసా. స్కోర్ ఓకే సారీ వచ్చేసి అప్పటికి. వదిలేండి. ఫామ్లోకి వస్తున్నారు 30 వాళ్ళు. రెండు కమాన్ 3-0లో కొట్టాలి. ఇప్పుడు బాబు కొత్తగా ట్రై చేస్తున్నాడు లాబ్ సర్వ్. చేయనివ్వండి. ఉండండి, ఇది తీసుకోండి. ఏం కాదు 15-40. మాస్టర్ స్లోగా మనం కొంచెం కంపోజ్డ్గా ఉందాం. 3 పాయింట్లు వస్తే సరిపోతుంది. రిలాక్స్గా లాగండి, ర్యాలీ లాగదాం. వదిలేండి. అక్కడ వెళ్ళింది. అయ్యో 1-0 మాస్టర్. ఏంది టెక్నిక్ బాగాలేదు వాళ్ళు. లేదు, మనం కొంచెం కొత్త టెక్నిక్కి మనం ప్రిపేర్గా లేవు. నెక్స్ట్ టైం కొట్టేద్దాం. ఇలా కొట్టాల్సిందే. మీరే సూపర్. వచ్చింది. వదిలే. వదిలేండి. మీరే టేకన్. నేను సారీ అండి, లాస్ట్ మినిట్ నేను ట్రై చేద్దాం అనుకున్నా, వెనక్కి కొట్టినాల్సింది. సారీ, 1 పాయింట్ అయింది. 1 పాయింటేనా? అవును, చాలా లాగాం. లవ్ 15. మీరే టేకన్. వదిలేండి. ఆల్రెడీ ఉన్నాను అంటే పొజిషన్కి వచ్చేసా. ఇద్దరికి అది ఈజీగా ఉండిపోయింది. లవ్ 30. కొట్టండి. వాళ్ళు కాల్ తీసుకోలే. 15-30. దగ్గరది చాలా ఈజీ మనకే. ఓకే ఫైన్. వదిలేండి. 30 ఆల్. వదిలేండి. 40-30. ఏం పర్లేదు, ఒకటే కదా. గోల్డెన్ పాయింట్. ఏం కాలే. ఇంకోటి ఉంది, ఇది పోకూడదు.
పోకూడదు, పోనివ్వకూడదు. అవుట్ అవుట్. పర్లే ఇది పర్లే. ఫస్ట్ సెట్టా సెకండ్ సెట్టా? సెకండ్ సెకండ్ సెట్ పోయి ఫస్ట్ పోయింది మంది. టేకన్. సారీ మాస్టర్, చేతులారా పోగొట్టాయి సార్. గోల్డెన్ పాయింట్లో పోయిందే. 2-0 మనం 0-0-2. 1-1. ఫస్ట్ వాళ్ళదే. 2-0. సంతోష్ సర్వ్ లాబ్ సర్వ్ చేశారు కదా. హే సరే కానివ్వండి. నో వే. సరే ఆ ఒకటన్నా కొడతా. 3-0తో పోతే కష్టం. చా రండి. మీరే ఎక్కువ కొట్టేసానా? లేదు 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 లేదు. లవ్లీ. కమాన్ కమాన్. మంచి మంచి షాట్లు పడ్డాయి. గలీజ్ ఉంటుంది. ఆడిచ్చారు. గలీజ్ ఉంటుంది ఒకటి కొట్టపోతే. లవ్లీ. తీసుకోండి. సూపర్. మొహమ్మద్ కొట్టాడు. మరి ముందు నాకు అది 30 లవ్. యా కమాన్ మాస్టర్. గలీజ్ మాస్టర్. మాస్టర్ ఏం గలీజ్. కాదు ఏం కాదు. పార్టీ ఏం కాదు ఏం కాదు ఏం కాదు. సర్లేండి. నో నో. ఫైట్ పోకూడదు. ఒక పాయింట్ లాగాలి. టేకన్. యా యా యా. కమాన్ కమాన్. కానీ మాస్టర్ మీరు లేపండి, ఇంకా వరుసగా లాగదాం. 40-15 స్టార్ట్ అయింది. మీరే. యా యా. అయ్యో పక్క కొట్టుకెళ్ళి 40-30. కానీ మాస్టర్ నేను ఎత్తాను. కానీ కానీ ఒకసారి ఫస్ట్ సర్వ్. రీసర్వ్. వదిలి కొట్టండి. గోల్డెన్ పాయింట్. ఎత్తాలి ఎత్తాలి ఎత్తాలి. కమ్మా కమాన్. టేకన్. లవ్లీ ఛా. లవ్లీ లవ్లీ లవ్లీ. కరెక్ట్. డైరెక్ట్ అని చోళ్ళు. నాకు డైరెక్ట్. మనం ఉండాలి, వీళ్ళు రావాలి. ఓకే. సరే వాళ్ళ మీద కాపీ మీద చూపించేద్దాం. ఇన్సల్ట్ అయిపోయింది మాస్టర్. సో మీరు 1 or 2 ఇందాక? మీరు ఇందాక 1 or 0? ఓ 3-0 ఇద్దరితో వాళ్ళ. కానివ్వండి. అసలే గాయపడడం సింహాలం. అందరూ గాయపడిపోతే ఎట్లా? మేము ఫ్రెష్గా గాయపడ్డాం. మా గాయం పచ్చిగా ఉంది. వదిలేండి. కాలు దిగి లేకపోతే కొట్టేస్తుంటా. ఎవరు సరు? వాళ్ళు ఎత్తండి. సారీ మాస్టర్, సారీ. ఓకే. లవ్ 30. మనం కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నాం అనిపిస్తుంది. ఏం ఫ్రీగా కాదు. ఆడాలి.
30-15. ఉన్నాయి. అది కాదు ఆడాలన్న షాట్. ఓకే, వాళ్ళు 30, మన 40. అదే కరెక్ట్ చెప్పారు. గోల్డెన్ పాయింట్కి వచ్చేస్తారు. నో వే వచ్చిన వాళ్ళంతా తలా ముట్టికాయ వెళ్ళిపోతున్నారు మనకి. టేకన్ అవుటా? నాకు తెలియలేదండి. మీరు ఎత్తే ఎంపైర్ చూసుకుంటారు. మీరే అమ్మా, గోల్డెన్ పాయింట్. మీ బ్రదర్ మిమ్మల్ని కాపాడాడు. సరు మీదే అనుకుంటా. ఇంత మీరు చేశారా? అయితే నాది రెడీ. 1 ఈచా? కాదు, 1-0. ఫస్టే అయిందా? 1లో లేదు, ఇది నా టాలెంట్ కాదు. అలా ట్రై చేస్తే వర్కౌట్ అయింది. దీనికి క్రెడిట్ తీసుకోవాలని లేదు. లవ్లీ 30లో వచ్చింది. ఇది టాలెంట్. అది ఎలా కొట్టావు మాస్టర్? ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆయన కొట్టించాడు. 40లో వచ్చింది. ఇవ్వండి. 40-15. ఏం కాదు మనకి ఎక్కువ. 40-15 మీరే. గేమ్ 2-0. ఈ గేమ్ అగ్రెషన్గా ఆడతా కానీ తీసుకోండి. వదిలేండి. మీరే సర్వ్? కాదు, వాళ్ళు అవుట్. అది గ్యాప్. అవి మనం అది ప్రాక్టీస్ చేయాలండి పర్ఫెక్ట్గా అదేలాగా. 15 ఆల్. గ్యాప్. $15-30. అమ్మా 15-40. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. కొట్టేలా ఉన్నాడు.
గేమ్ అయిపోయింది. అయిపోయింది. 3-0. వీళ్ళు మనల్ని కొట్టారు 3-0. యా గుర్తుపెట్టుకోండి ఇద్దరు. మళ్ళీ సెట్టా? మళ్ళీ వేయాలి కదా. మీరు వంగండి. రెడీ. అందరు నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికి? వివేక్ గారికి. ఇది మీకు. ఇది నాకు. ఇది మేక్ నాకు యూ మీ. ఇది ఎవరికి చెప్పలేదు? బిగ్ సంతోష్. ఓకే అయిపోయింది. స్మాల్ సంతోష్ అండ్ హరికి 5-6. నేను వివేకన 3-4. ఇటు ఇదే కాంబినేషన్ వచ్చినట్టుంది. లేదు మారింది. మారిందా? అంతా మారింది. అందరూ మారారు. లేదు కదా అతనితో సంతోష్. ఇప్పుడు ఆయన చిన్న సంతోష్తో సెట్, ఇందాక పెద్ద సంతోష్తో ఉన్నాడు. అందరూ మారారు. నెంబర్ ఎంత మాది? మీది 1-2. V2 కమాన్ బ్రో కమాన్ 3-0. సంతోష్ సంతోష్ కెమెరా రీసవ్ కెమెరా